పొలాలు నాశనం చేస్తుంటే, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలోకి చొరబడుతుంటే కేసులు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కట్టడి చేసేటువంటి ఉద్యోగం చేయరు. ఇంకా పైగా అబ్బాయి చౌదరిని కాపాడామని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఇది గొప్పలా అంటున్నాను. ఇవాళ మనం కాలక్రమేణా దెందులూరులో చూస్తున్నాం. ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది, ఇసుక చాలలేదు, ప్రైవేట్ ఆస్తులు, నీచ సంస్కృతి, రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక 3.5 ఏళ్లనో 4 ఏళ్లలోనో అట్టు తిరగబట్టం ఎంతసేపు? జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కటం ఎంతసేపు? పైనుంచి కింద పడేసి. ఆ రోజున ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వివర్సల మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, మనుషులు అన్న సంగతి మర్చిపోయి, ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు, కారులను ధ్వంసం చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాసనుడి పరిస్థితి ఏమైంది? మీది అవదా అని అడుగుతున్నాను. శృంగభంగం అవదా? రేపొద్దున ఇవాళ మీరు ఈ ఏరియాలో మీ అందరికీ తెలుసు, మనం పెట్టేది పామాయిల్ మొక్క అయితే పామాయిల్ కాయలే వస్తాయి. ఒక్క చెట్టు పెడితే ఒక్క కాయలే వస్తాయి. కోకో మొక్క పాతితే కోకో కాయలే వస్తాయి. ఇవాళ మీరు పాతేటువంటి విష సంస్కృతి ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల ఎన్ని గెళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం. పామాయిల్ గెళ్ళు ఎన్ని గెళ్ళు వస్తున్నాయి? నెల కాపుకొస్తారు కదా, కోత కొయ్యరా. ఒక మొక్క పామాయిల్కే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు. పామాయిల్కి ఒక్కకి అలవాటు పడిన నేల. ఒక మొక్క పాతితే మీరు నీళ్లు పోస్తే ఎన్ని గెల్లిస్తుంది? ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి, ఈ రౌడీయిజం, గూండాయిజం, ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం, ఆ ఇంటి ఆడపడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే 3.5 సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట కూడా 3 ఏళ్లకే వస్తుంది కోత. అట్టాగే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో, ఈ మొక్కను పాతున్నారో, మరొక 3.5 సంవత్సరాల తర్వాత నెల గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం గెలలు తీసేటువంటి పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి ఉంటాడు. ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన 3.5 సంవత్సరాల తర్వాత వారానికి కూడా గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. మీకు చేతనైతే అబ్బాయి చౌదరిని ఎక్కడ కొట్టాలి? అబ్బాయి చౌదరి కంటే అబ్బాయి చౌదరి 100 రోడ్లు వేస్తే మీరు 300 రోడ్లు వేయండి. అబ్బాయి చౌదరిని ఆ రకంగా మీరు రాజకీయంగా దెబ్బ కొట్టండి. అబ్బాయి చౌదరి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని మీరు చేసి నిరూపించండి. లేదా అబ్బాయి చౌదరి కొల్లేరికి పట్టాలు ఇప్పించలేకపోయాడు, మీరు పట్టాలు ఇప్పించండి. ఏమి ఇప్పించారు? ధ్వంసం చేశారు కదా. మీరు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారా చేయలేదా? ధ్వంసం చేసి వాళ్ళ కంటిని మామూలుగా ముసలి కన్నీరు కారుసు కొల్లేరు పట్టాలు ఇప్పిస్తామని చెప్పని మరో కొత్త వేషానికి వచ్చారు. నిజంగానే మీలో నిజాయితీ ఉంటే పట్టాలు ఇప్పించి అబ్బాయి చౌదరి కన్నా మంచోడు అనిపించుకోండి. కానీ ఇటువంటి పిచ్చి మొక్కలు, ఇటువంటి విష సంస్కృతిని, రౌడీజాన్ని మీరు పాతితే ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవించక తప్పదని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ, ఇవాళ అబ్బాయి చౌదరి అనే అతను
కేవలం ఒక మనిషి కాదు, ఏదో లండన్ నుంచి వచ్చాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడో అని మాత్రం అనుకోబాకండి. అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్తూ